ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ విజేత ఎవరో తేలడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తొలి 2 స్థానాల్లో నిలిచిన ఈ పంజాబ్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 7:30 అహ్మదాబాద్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. తొలి క్వాలిఫైర్ లో గెలిచి ఫైనల్లో చేరిన బెంగళూరు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే, రెండో క్వాలిఫైర్ లో ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన పంజాబ్ మధ్య ఫైనల్ మ్యాచ్ లో తొలిసారి తమకు టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ తుది పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పుడు అంతా ఉత్కంఠంగా మారింది. 2 సమవుజ్జల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే మాజీలు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు గెలిచినా సంతోషమే కానీ ఓడిపోయిన జట్టుకు ఇది హార్ట్ బ్రేక్ అంటూ ఫిలిం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇదే క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తొలిసారి తమ కప్పు కలను సాకారం చేసుకునేందుకు 2 సమవుజ్జల మధ్య జరిగే ఈ ఫైట్ గెలిచిన జట్టుకు సంతోషాన్నిస్తే ఓడిన జట్టుకు తీవ్ర బాధను కలిగిస్తుందని, అయితే పలానా జట్టు గెలవడం చెప్పడం ప్రస్తుతానికైతే కష్టమే కానీ తన అంచనా మేరకైతే ఈరోజు పంజాబే గెలిచే అవకాశాలు ఉన్నాయని, 52% పంజాబ్ కు 48% ఆర్సీబీకి గెలిచే ఛాన్సులు ఉన్నాయని, అది కూడా ఇరు జట్ల కెప్టెన్ల మైండ్ సెట్ బట్టి ఫైనల్ విజేత ఎవరో తేలుస్తుందని సెహ్వాగ్ అన్నాడు.